సార్ చూస్తే పోస్టర్ చూస్తే కొంచెం హర్రర్ అనిపిస్తుంది. ఈయనేమో కొంచెం పోలీస్ క్యారెక్టర్ అనిపిస్తుంది. నిజమేనా? హర్రర్ కాదండి. హర్రర్ అయితే కాదు ఇది. పోలీస్ క్యారెక్టరే. ఆహ్, పోస్టర్ గురించి చెప్తే కథ చెప్పాల్సిందొస్తది నేను. బట్ ఇట్స్ వెరీ సూన్ టు రివీల్. డెఫినెట్‌లీ విల్ రివీల్ కథ ఏంటి అనేది. ఇది కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఎమోషనల్ జర్నీ ఉంటది త్రూ ఔట్ సినిమాలో. చాలా వెరీ వెరీ బిగ్ పాయింట్ టచ్ చేస్తున్నాం. డెఫినెట్‌లీ డిస్కస్ చేసే పాయింట్ అయితే అవుతది. ఇప్పటి నుంచి సెట్స్‌లోకి వెళ్ళబోతున్నారు. సూన్ అండి. థింగ్స్ హ్యాపెన్ చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి కదా, స్ట్రైక్స్ అవి. ఇవన్నీ బ్రేక్ డౌన్ అయిన తర్వాత షెడ్యూల్ చేసుకొని ముందుకెళ్తున్నాం. సార్ డైరెక్టర్ గారు ఏ పాయింట్ చెప్పినప్పుడు మీకు మెస్మరైజింగ్‌గా అనిపించింది? ఆయన చెప్పండి అది. లేదండి. నేను చాలా సినిమాలు ఓపికగా కూర్చొని లాస్ట్‌లో ఇంకేముంటదో, ఇంకేముంటదో అని చెప్తా వెయిట్ చేస్తూ ఉంటాను. మన సినిమా అలా కాదు. ఇనీషియల్‌గా ఒక 10, 15 మినిట్స్ నుంచే మనకొక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది దాంతో. త్రూఅవుట్ ట్రావెల్ అవుతూ ఉంటాం. అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటానే ఉంటాయి. అండ్ త్రూఅవుట్ ద ఫిల్మ్ నేను ఎంజాయ్ చేస్తున్న సబ్జెక్ట్. అందుకే నేను దీనిలో నేనుంటే బాగుంటుందని అనుకున్నానని చెప్పాను కదా! అందుకే అదే కారణం. ఎందుకంటే చాలా నేను క్యారెక్టర్స్ చేస్తుంటా. బట్ ఎప్పుడు అలా అనుకోలేదు. సో దిస్ ఈస్ ద ఫిల్మ్. అంటే పోలీస్ క్యారెక్టర్స్ అంటే చాలామంది మనకు గుర్తొస్తారు. ఈ సినిమా తర్వాత ఇంక మీరు కూడా వాళ్ళతో గుర్తొస్తారు. అలా అలా అనుకోవట్లేదండి. ఈ సినిమా ఒక సినిమా పోలీస్ క్యారెక్టర్. నెక్స్ట్ ఏదైనా వస్తే డిఫరెంట్‌గానే ట్రై చేస్తాను తప్ప ఇదే కంటిన్యూ అవ్వదు కదా! బట్ అంటే ఈ సినిమా మాత్రం నిలిచిపోవాలి. పోలీస్ క్యారెక్టర్ దానిలో చేశారు కదా! ఒక రిఫరెన్స్ అవ్వాలి అనేలాగా ట్రై చేస్తాం. ఇంకా ఇట్స్ గాడ్స్ విష్. చాలా క్యారెక్టర్లు చేశారు. దీంట్లో ఎంత కొత్తగా చూపించబోతున్నారు? అసలు కంప్లీట్‌గా సినిమానే కొత్త స్క్రిప్ట్ అండి ఇది. రెగ్యులర్ జోనర్ కాదు, రెగ్యులర్ స్క్రిప్ట్ కూడా కాదు. డెఫినెట్‌లీ ఇంట్రెస్టింగ్‌గా అందరూ అయితే మాట్లాడుకుంటారు డెఫినెట్‌లీ. మైల్ స్టోన్ ఫిల్మ్ అయితే అవుతది. డెఫినెట్‌లీ 1 డికేడ్ గుర్తుండిపోయే ఫిల్మ్ అయితే అవుతదండి. ఐయామ్ డామ్ ష్యూర్. ఏ లొకేషన్స్‌లో చేయబోతున్నారు? ఎన్ని డేస్‌లో ప్లాన్ చేశారు? అవన్నీ డీటెయిల్స్ కూడా నేను చెప్పలేనండి. టూ ఎర్లీ యాక్చువల్లీ. డెఫినెట్‌లీ విల్ రివీల్ ఎవ్రీథింగ్. మేజర్ వర్క్ అంతా హైదరాబాద్‌లో ఉంటది. బ్యాక్ డ్రాప్ నేను ఇప్పుడే రివీల్ చేయదలుచుకోవాలా. చెప్తానండి షూర్. దాచాం. మొత్తం దాచాం. అంతేనండి ఒక రకంగా. అంటే టూ ఎర్లీ ఇది. ఇంకా అన్నీ ఎవ్రీథింగ్ రివీల్ చేయాల్సింది ఉంది. వన్ బై వన్ ఎవ్రీథింగ్ విల్ రివీల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలా ఎప్పుడు అంటే ఎప్పటినుంచి జరుగుతున్నాయి ఈ చర్చలు? ఎప్పుడు స్టోరీ నరేట్ చేశారు మీకు? ఆల్రెడీ ఇది ప్రీ ప్రొడక్షన్ 2 మంత్స్ నుంచి జరుగుతుందండి. 3 మంత్స్ బ్యాక్ నెరేట్ చేశారు. సో 2 మంత్స్ నుంచి ప్రీ ప్రొడక్షన్ మొత్తం జరిగింది. సో యాక్చువల్లీ రేపటి నుంచి మనం వెళ్ళాలనుకున్నాం షూట్‌కి. బట్ కొంచెం సమ్మేళనాలు నడుస్తున్నాయి కదా, డిస్కషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ 1 వీక్ ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అయిపోయిన తర్వాత విల్ గో అహెడ్ ఫర్ షూట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.